గురించి 4 మాటలు చెప్పమన్నారు. అయ్యప్ప స్వామి వారి గురించి, అయ్యప్ప స్వామి వారి కథ గురించి తెలియనటువంటి వారు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. కాబట్టి నేను దాని గురించి పెద్ద విశేషమైనటువంటి ప్రస్తావన చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు. ఎందుచేత అంటే అయ్యప్ప స్వామి వారి కథకి సంబంధించి నేను అనుకోవడం అందరూ తెలుసున్న వాళ్ళే. ఇక్కడ ఆ మహిషి అనబడేటటువంటి రాక్షసిని సంహరించడం కోసమని ఆవిడ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నేను అసలు మృత్యువు లేనటువంటి స్థితిని ఆవిడ అపేక్షించింది. అది కుదరదు అన్నారు. జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాదాచే వృషీలోకే అని పుట్టినటువంటి ఏ జీవి అయినా గిట్టక తప్పదు, ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే అంటే ఆవిడ ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరింది. నేను ఎవ్వరి చేత సంహరింపబడకూడదు, కానీ ఒక్క వరం కోరుకుంటున్నాను. హరిహరులకు ఇద్దరికీ పుత్రుడు జన్మిస్తే 12 సంవత్సరముల